జరుగుతోంది. డీలిమిటేషన్ లో ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయని, దక్షిణ భారతదేశంలో తక్కువ సీట్లు పెరుగుతున్నాయని చెప్పేసి దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకులు ప్రస్తావిస్తున్నారు. జనరల్ గా మనం 70 సంవత్సరాల పరిపాలన కనుక పరిశీలిస్తే 543 స్థానాల్లో 130 స్థానాలు దక్షిణ భారతదేశం నుంచి ఉంటే మిగతా స్థానాలు వచ్చేసి ఉత్తర భారతదేశం నుంచి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 130 స్థానాల్లో సుమారు ఒక 65 స్థానాలు పెంచబోతున్నామని చెప్తున్నారు. సేమ్ అక్కడ కూడా ఉన్నటువంటి స్థానాల్లో సగం పెంచబోతున్నారు. ఆ లెక్కన అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇందులో ఏం మార్పు లేదు. జనరల్ గా మనం జనాభా ప్రకారంగా సీట్లు పెంచుతారు, కానీ రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన తీసుకువస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ ప్రతిపాదన ఏంటంటే జీడిపి ప్రకారంగా సీట్లు పెంచాలని చెప్పేసి. ఆ లెక్కన మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి, గుజరాత్ లో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. మన దక్షిణ భారతదేశ విషయానికి వస్తే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే జనాభాతో కంపేర్ చేసుకుంటే జీడిపి ప్రకారంగా తీసుకుంటే దక్షిణ భారతదేశానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న డీలిమిటేషన్ జనాభా ప్రకారంగా తీసుకున్నారు, కానీ జీడిపి ప్రకారంగా తీసుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాభా ప్రకారంగా తీసుకుంటే ఉత్తర భారతదేశానికి హెడ్జ్ గా ఉంటుంది, జీడిపి ప్రకారంగా తీసుకుంటే దక్షిణ భారతదేశానికి హెడ్జ్ ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇంకొక కోణం ఏంటంటే రాజకీయంగా ఆలోచిస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో తమిళనాడులో మాత్రం ప్రస్తుతం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న వారికి హెడ్జ్ గా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా జనాభా ప్రకారంగానే